ఇంతకీ ఓటు వేయడం గురించి డెసిషన్ తీసుకున్నావా? తీసుకున్నాను. హ్యాపీగా ఇంటి పట్టున రెస్ట్ తీసుకుందామని, లేదంటే అమ్మాయితో షాపింగ్కి వెళ్దామని. ఎవరికోరు గుద్దేస్తే పని అయిపోతుంది కదా. ముందు చూసుకున్నాడు, ఆడు గుద్దాడంటే నీ పని అయిపోతుంది. నువ్వెవరికి వేద్దాం అనుకుంటున్నావు? పరాంకుశానికి అనుకుంటున్నాను. పెద్ద కరెక్ట్ కాదు. అంతకన్నా ప్రతాప్ బెటరు. నెంబర్ 1 ఫ్రాడ్. 30 కోట్లు పెట్టి సీటే కొనుక్కున్నాడు అనుకుంటున్నారు. ఉన్న వాళ్ళలోనే ఎవరొకరు ఎన్నుకోవాలి కదండి. కంపారిజన్ తో కాంప్రమైజ్ అవ్వడం కరెక్టా? నా ఓటు మాత్రం రవీంద్రకి. కొత్త పార్టీ నుంచి ట్రై చేస్తున్నాడు కదా. అతని మీద 2 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి తెలుసా? విన్నారుగా. ఎందుకు నాకు ఈ రోస్టు టైం వేస్ట్? అసలే అమ్మాయి పెళ్లి సంబంధాల పనుల్లో బిజీగా ఉన్నాను. ఉంటాను. అటు కాదు గేటు ఇటు. థ్యాంక్స్. అమ్మా, వాట్సాప్లో పెళ్లి సంబంధాలు పంపించాను. వివరాలన్నీ ఉన్నాయి, చూసుకున్నావా? సారీ నాన్న, నాకెవరూ నచ్చలేదు. 40 సంబంధాల్లో మనకు సెట్ అయ్యేవి 4 సెలెక్ట్ చేసి పంపించాను. ఒక్కరూ నచ్చలేదా? ఉన్నవాళ్లలోనే ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి కదమ్మా. నాన్న, ఇట్స్ మై లైఫ్, మై చాయిస్. చిన్న రాంగ్ డెసిషన్ తీసుకున్నా లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సింది నేనే కదా. వీళ్ళ ప్రొఫైల్స్ చెక్ చేశాను. కరెక్ట్ కాదు నాన్న వీళ్ళు. కంపారిజన్తో కాంప్రమైజ్ అవ్వడం కరెక్టా? ఏంటి ఆ మాటలు? ఎన్నాళ్ళిలా వయసు అయిపోవట్లా? 4 సంబంధాలు నాకు నచ్చాయి, నీకొక్కళ్ళు నచ్చలేదా? నాన్న, వీళ్ళల్లో ఎవరికైనా నన్నిచ్చి పెళ్లి చేసేయండి. కానీ వీళ్ళు నాకు నచ్చలేదు అని చెప్పే నా హక్కును మాత్రం నాకు లేకుండా చేసేయకండి. వీళ్ళు నాకు నచ్చలేదు అని చెప్పే నా హక్కును మాత్రం నాకు లేకుండా చేసేయకండి. ఏంటి వెళ్ళిపోతున్నావు? ఎక్కడికి? ఓటు వేయడానికి. ఎవరికి? పరాంకుశానికా, ప్రతాప్కా, రవీంద్రకా? కరప్ట్గా, ఫ్రాడ్గా, క్రిమినల్గా? ఎవ్వరికీ కాదు. అంటే నోటాకి. NOTA అంటే నన్ ఆఫ్ ది అబౌవ్. ఎవరికి వద్దని చెప్పడానికి అంత శ్రమపడి వెళ్ళాలా? వెళ్ళాలిరా. నేను వద్దనుకున్నా ఎవరో ఒకరు నా ఓటు వేసేస్తారు, ఎవరో గెలిచేస్తారు, నన్ను రూల్ చేస్తారు. అది నా ఇష్టం కాదని చెప్పాలి. నా కూతురు చెప్పిందిరా, మన అయిష్టాన్ని చెప్పడం కూడా ఎన్నికే అని. అవును, మన ప్రొటెస్ట్ని రిజిస్టర్ చేయడం కూడా డెమోక్రసీని. ఎక్కువ మంది నోటా అనే వినిపిస్తే, ఎక్కువ చోట్ల అదే మెజారిటీ పోలింగ్ అయితే, రేపు ప్రజల్లో, పార్టీల్లో, దేశంలో, ప్రజాస్వామ్యంలో ఎన్నెన్ని మంచి మార్పులైనా వస్తాయి.